తెలుగు సభల్లో ఈ విజయవాడలో జరుగుతున్న సభలు అన్నిట్లోనూ కూడా నేను నా 50 ఏళ్ల సాహితీ ప్రస్థానంలో ప్రతి సభలోనూ కూడా పాల్గొన్నాను. నా పేరు వేదుల శ్రీరామ సూర్యనారాయణ సోమయాజులు, విశ్రాంత ప్రధానాచార్యులు. 72 నుంచి తెలుగు సాహిత్యం మీద ఆరుద్ర, సోమసుందర్, సినారే, దాశరథి, ఆత్రేయ లాంటి వాళ్ళందరితోటి కూడా అనుబంధం ఉన్నవాడిని. ఆ సభలో పిఠాపురం నుంచి మంచి మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా నేను వచ్చేవాడిని. ముఖ్యంగా తెలుగుని మనం మృత భాష అని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఏమీ కాదు. తెలుగు వాడి నాడి వేడి ఉండాలి అంటే జవం జీవం ఉండాలి. ఆ జవం జీవానికి తెలుగే మన మూలధనం. ఎందుకంటే తెలుగు ధనత్రయంలో కందుకూరి, గురజాడ వీళ్ళందరూ కూడా మనకి, గిడుగు కూడా చాలామంది అలాంటి భాషా ఛాందస్సుల నుంచి, వాడుక భాష నుంచి తీసుకొచ్చారు. ఇంకా చాలా చాలా ప్రయోజనాలు ఉండాలి. కాబట్టి ఆ తెలుగుని మనం రక్షించుకోవాలంటే మనం మన మన మనస వాచా కర్మణ కూడా తెలుగుని ఆరాధించాలి. తెలుగు భాషని పునరుజ్జింపజేయడానికి ఇలాంటి సభలు బాగా దోహదపడతాయి. ఎందుకంటే పంచ కట్టుటలోన ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అన్నాడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారే. అలాగే మోటుపల్లి తీరమున లంగరేసి ఓడలు సుంకములర్పించున్నాడు అంటూ విశ్వనాథ వారు కూడా ఎంతో ఇదిగా రాయప్రోడు వారు కూడా చెప్పారు. అందుకని అలాంటి మహనీయులందరి స్మృతిలోనూ ఇలాంటి సభలు జరపడం వల్ల మన తరానికి అంతరం తరమే. కాబట్టి రేపటి తరానికి ఇలాంటి సభల్లో ఉండే ఉద్దేశాలు, ఉద్దీపనలు కూడా మంచిగా ప్రాణవాయువులు అందిస్తాయి. ఎందుకంటే శ్వాస, భాష, ప్రాణం, వాయువు తెలుగు. కాబట్టి తెలుగువాడిగా జీవిద్దాం, తెలుగును మనగలుగుదాం. మరో తరానికి ఇలాంటి దారిదివిటీలుగా ఇలాంటి సభల్ని, యువతరాన్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే యువతరం స్థిరమెత్తితే లోకమే మారిపోదా, చీకటే మార్చిపోదా అన్నారు. కాబట్టి తెలుగు భాష పునరుజ్జీవోదయానికి మా వంతు సహకారం అందిస్తామని రచయితగా, కవిగా, ప్రయోక్తగా ఈ యొక్క సభల్లో నేను ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, తెలుగు జై హో తెలుగు.